గత 4 రోజులుగా కూడాను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మోంతా తుఫానుకి సంబంధించి హెచ్చరికలు ఏవైతే జారీ అవుతూ ఉన్నాయో, మరి అధికారులు కూడా అప్రమత్తమై దానికి సంబంధించిన ప్రతి చర్యల్ని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి అనేక ప్రాంతాలు ఈ మోంతా తుఫానుకి సంబంధించి ఎఫెక్ట్ అయినట్లుగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ ఈ తీర ప్రాంతాలన్నీ కూడాను ఎక్కడికక్కడ గట్లు కట్టలు తెగడము, అలాగే కొండ చర్యలు విరిగి పడడము ఇలాంటి సందర్భాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతానికైతే మాత్రం మోంతా తుఫాను ఊహించిన దానికంటే రెట్టించి వస్తోంది. ఊహించిన దానికంటే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంది అని చెప్పేసి అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఈ బంగాళాఖాతం నుంచి మోంతా తుఫాను తీరం దాటినా మరో పెద్ద సమస్య కూడా పొంచి ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ సమస్య ఏంటి అని చూసుకుంటే, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర బంగాళాఖాతం ఉందో దానికి సంబంధించి తీర ప్రాంతం లోపల అలజడి ఎక్కువగా కనిపిస్తుంది. తీర ప్రాంతం లోతు ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎక్కువగా సుడులు తిరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే చూసాము. అయితే అధికారులు వేసుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎంత వేగంతో వస్తుంది, ఎక్కడ అది తీవ్ర వాయుగుండంగా మారుతూ ఉంది అనే అంచనాలు ఏవైతే వేసుకున్నారో ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే తల్లకిందులైనట్లుగా కనిపిస్తోంది. ఊహించిన దానికంటే రెట్టించి ప్రస్తుతానికైతే మాత్రం ఒకేసారి ఒకే రాత్రిలో మొత్తం 3 సార్లు తుఫాను తన దిశని మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. రాత్రి 10-11 గంటల సమయంలోని మూడోసారి తన దిశను అయితే మార్చుకుంది. మరి చివరికి అంతర్వేది కింద నుంచి రాత్రి 11:30 గంటలకు తీరం దాటిందని చెప్తూ ఉన్నారు. అది నరసాపురం దగ్గర తీరం దాటింది అని భారత వాతావరణ శాఖ IMD అయితే వెల్లడించింది. మరి ఆ శాటిలైట్ మ్యాపింగ్ ప్రకారము, ఏదైతే శాటిలైట్ కి సంబంధించిన చిత్రాలు గాని, శాటిలైట్ రికార్డ్ కి సంబంధించి గాని దాని ప్రకారం చూసుకుంటే తుఫాను ఎగ్జాక్ట్ గా అంతర్వేది దక్షిణంగా కాళీపట్నం దగ్గర తీరం దాటింది అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. ఆ తర్వాత భీమవరం, ఆకువీడు, కైకలూరు, గుడివాలంక, ఏలూరు, బాపలపాడు వైపుగా వెళ్ళింది తుఫాను అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ తుఫాను దిశను మార్చుకోవడానికి ప్రధాన కారణంగాను ఏపీ భౌగోళిక విధానమే ఇందుకు కారణము అని చెప్పేసి కూడా కొంత అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నది ఈ వాతావరణ శాఖ. భూమికి దగ్గరయ్యే సమయంలో సముద్రం లోతు తగ్గుతుంది. భూమికి ఏదైతే తుఫాను దగ్గర అవుతూ వస్తూ ఉంటుందో మరి సముద్రం యొక్క లోతు తగ్గుతుంది. దాంతో సుడి తిరిగే విధానంలో అనేక రకాల మార్పులు వస్తాయి. రాత్రి 10 గంటల సమయంలో ఇదే జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అంతకు మించి దాని దిశల్ని అది ర్యాండమ్ గా మార్చుకుంటూ వస్తోంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అప్పటి వరకు గుండ్రంగా ఉన్న సుడి ఒక్కసారిగా దీర్ఘ చతురస్రాకారంలో కంటే దాని షేప్ ని కూడా కంప్లీట్ గా చేంజ్ చేసేసుకుంది అని చెప్తూ ఉన్నారు. అంటే మనకి రౌండ్ గా తిరిగితే కాస్త తక్కువ స్పేస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే స్క్వేర్ గా తిరిగింది అని అంటే మాత్రం స్పేస్ ఎక్కువ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా సుడి గుండ్రంగా ఏర్పడి చివరకు అంతర్వేది దక్షిణంగా తీరం దాటి వెళ్లిపోయింది అని చెప్పేసి అయితే చెప్పారు. ఆ సమయంలో దాటిన వేగం గంటకు 75 కిలోమీటర్లుగా ఉంది అని కూడా చెప్పారు. ఈ రోజు తుఫాను దిశ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం చూసుకుంటే, సో ఈ రోజు మనకి 29వ తేదీ బుధవారము. ఇప్పుడు ఉదయం 11 గంటల తరువాత ఖమ్మం నుంచి తెలంగాణలోకి తుఫాను ప్రవేశిస్తోంది అని చెప్తూ ఉన్నారు. అప్పటి వరకు సుడి వేగం గంటకు ఈ 75 కిలోమీటర్ల వేగంతో ఏదైతే తన సుడి దిశను మార్చుకుందో అదే దిశలో అదే వేగంతో ఇప్పుడు ప్రయాణించే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. మరి మధ్యాహ్నం తర్వాత వాయుగుండంగా ఇది మారే అవకాశం ఉంది. ఆ టైంలోని వాయుగుండంగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఖచ్చితంగా మళ్ళా దాని సుడి వేగం గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత అది వరంగల్, రామగుండం, ఆదిలాబాద్ వైపుగా వెళుతుంది. అంటే తెలంగాణ వైపు కంప్లీట్ గా దిశను మార్చుకుంటూ తెలంగాణ మీద ఆ ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. రాత్రి 10 తర్వాత మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు అక్టోబర్ 30న తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్తూ ఉన్నారు. సో ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఎఫెక్ట్ ఉంది తీర ప్రాంతాలకి సంబంధించి అని అనుకున్న నేపథ్యంలోని అటువైపు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి ఏదైతే ఈ 3 రోజుల నుంచి కూడా దాని దిశలను మార్చుకుంటూ వస్తూ ఉందో వేగాన్ని కూడా ప్రస్తుతానికి ఇదైతే మాత్రము అంటే ఒకేసారి తన ఆకారాన్ని దిశని మార్చుకోవడంతో ఇది మళ్ళా తెలంగాణ వైపు కూడా ఆ ప్రభావం చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. మరి ప్రస్తుతానికి చూసుకుంటే
తెలంగాణలో కూడాను భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడుతూ ఉన్నాయి. మరి పంట పొలాల్లో కూడా పిడుగులు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణకి కూడా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పిన వాతావరణ శాఖ ఇప్పుడు తెలంగాణ వైపు ఇది తిరగడం వల్ల తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఉరుములు, పిడుగులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పొలాల్లో తిరిగే వాళ్ళు చెట్ల కింద ఎవరిని ఉండొద్దు. అలాగే కరెంట్ పోల్స్ ని కూడా ఎవరు టచ్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది క్రాస్ చేస్తున్నప్పుడు లేదంటే ఎక్కడైనా నీరు ఎక్కువ మొత్తంలో ఉండేటప్పుడు పోల్ ని ఆధారంగా తీసుకొని క్రాస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సమయంలోన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడాను రోజు మొత్తం కూడాను ముసురు గట్టి వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో చాలా చోట్ల భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, కొత్తగూడెం, కేసముద్రం, వరంగల్, జమ్మికుంట, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంగపేట, జనగాం, సూర్యాపేట, రామగుండం ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అలాగే రోజంతా ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ రోజంతా చూసుకుంటే మేఘాల వాతావరణం ఉంది. రాయలసీమలో వానలు పడకపోయినప్పటికీ జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం మధ్యాహ్నం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా కోస్తా ఆంధ్ర ప్రజలు మాత్రము ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాల్సిన అంశం అయితే మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూనే వస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత కొంత ఎడితెరిపిచ్చే అవకాశం ఉంది. మరి నైట్ కి మాత్రము మరలా ఉత్తరాంధ్రలో మోస్తరుగా వర్షాలు కురిసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. మరి నిన్నటితో పోల్చుకుంటే ఈవేళ కొంత వర్షాల తీవ్రత తక్కువగానే ఉన్నట్లుంది. అయినా అప్రమత్తంగా ఉండాలనే చెప్తూ ఉన్నారు. మరి ఇది అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారి గుజరాత్ వైపు వెళ్తూ ఉంది అని చెప్పేసి, అంటే శాటిలైట్ కి సంబంధించి ఏదైతే వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాయో ఈ శాటిలైట్ లైవ్ ప్రకారము ఆ వాతావరణ శాఖ అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఆ లైవ్ డీటెయిల్స్ ని అందిస్తూ ఉంది. మరి ఈ విధంగా చూసుకుంటే ఇది మొత్తం అరేబియా సముద్రం వైపు మళ్ళీ గుజరాత్ వైపుగా వెళ్లే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి ఇది సుడిగుండ వేగం 47 కిలోమీటర్లుగా ఉంది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి అండమాన్ నికోబార్ దగ్గర త్వరలో మరో అల్పపీడనం ఏర్పడే సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని అంటున్నారు. మరి చైనా వైపు కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. హిందూ మహాసముద్రంలో ఒక అల్పపీడనం తిరుగుతూనే ఉంది అని చెప్తూ ఉన్నారు. అంటే మరొక అల్పపీడనం కూడా తిరుగుతా ఉంది. ఇవన్నీ కూడాను గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉంది. అంటే వర్షం కన్నా ఎక్కువ గాలి ఎఫెక్ట్ తో వచ్చే వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇది చెట్లు, కరెంట్ పోల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి గంటకి 14 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలో సైతం గాలులు వీస్తాయని అయితే చెప్తూ ఉన్నారు. సో తెలంగాణలో కూడా భారీ స్థాయిలో గాలులు వీచి వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. మరి ఉష్ణోగ్రతలు తెలంగాణలో 25 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 27 డిగ్రీల సెల్సియస్ ఉంది. అలాగే ఇంచుమించుగా తెలంగాణ, ఏపీ కాస్త దగ్గరగానే కనిపిస్తుంది. ఇంకా 84 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 86 డిగ్రీ సెల్సియస్ తేమ శాతం అయితే కనిపిస్తుంది. మరి ఈ రకంగాను మొత్తంగాను ఏదైనా కూడాను ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రము ఇప్పుడు తుఫాన్ అయితే తన దిశని మార్చుకుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉందో ఈ హెచ్చరికలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తే ఈ 2-3 రోజుల్లోనే ఇంకా గట్టెక్కే ఛాన్స్ ఉంది. ఇంకా 30వ తారీఖు వరకు తుఫాను ఎఫెక్ట్ గట్టిగా ఉంది అన్నారు కాబట్టి సో ఈ 2 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి ఓవరాల్ గా చూసుకుంటే తన దిశల్ని మార్చుకుంటూ ఇప్పటి వరకు జరిగిన నష్టం అయితే మాత్రము భారీ నష్టం అని అంచనా వేయినప్పటికీ కూడాను కొంతవరకు నష్టం జరిగే పరిస్థితులను అయితే చూసాము. అలాగే పలు ప్రాంతాలకి సంబంధించి రోడ్లు, అలాగే కొండ చర్యలు విరిగిపడడం ఇలాంటివన్నీ కూడా మనం చూసుకున్నాము. కరెంట్ పోల్స్ కూడా అక్కడక్కడ ఒరిగిపోయినాయి. అలాగే చెట్లు కూడా కొన్ని చోట్ల కూలిపోయిన పరిస్థితులను చూసాం. మరి దీనికి సంబంధించి బృందాలన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాయి. మరి టోల్ ఫ్రీజ్ నెంబర్స్ ఇచ్చారు, అలాగే అలర్ట్ ఇచ్చారు. మరి ఇంకా తుఫాను ఉధృతమయ్యే ఛాన్స్ ఏమైనా, అంటే తన దిశని ఏమైనా మరలా మార్చుకునే అవకాశం ఏమైనా ఉండి మరలా రివర్స్ అయిందంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 రోజులు అయితే అప్రమత్తంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్ అండ్ బీ అలర్ట్.